ప్రభాస్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలను అంగీకరిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ది రాజాసాబ్ సినిమా పనులు కూడా శరవేగంగా జరుగుతుంది. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో కొత్త సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అయితే టీం నుండి అధికారిక సమాచారం రాకముందే స్పిరిట్ సినిమాపై కొన్ని పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. అందులో ఒకటి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిషా కృష్ణన్ నటిస్తుందని అంటున్నారు. నటి త్రిషా కృష్ణన్ గత 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమెకి ఇప్పటికీ హీరోయిన్ పాత్రలకు డిమాండ్ ఉంది. స్టార్ నటీనటులతోనూ ఈ సౌత్ క్వీన్ జోడీ కడుతోంది. ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ త్రిషతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలు అంగీకరిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ది రాజాసాబ్ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేతులు కలిపిన స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల ద్వారా సందీప్ రెడ్డి వంగ తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన సినిమాల్లో మహిళల పాత్రను కించపరిచేలా చూపించారనే విమర్శలు ఉన్నాయి. యానిమల్ విడుదలైనప్పుడు చాలా ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి త్రిష ఒప్పుకుంటుందా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.